బెట్టింగ్ యాప్లకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నడుమిగించారు. యాప్ల ప్రమోషన్లపై సీరియస్గా దృష్టి సారించారు. ఈ మేరకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటులపై కేసులు కూడా నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలువురు నటులపై కేసులు నమోదు చేశారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత సహా 25 మందిపై కేసులు రిజిస్టర్ అయ్యాయి. విష్ణుప్రియ, శేఖర్ భాష పంజగుట్ట పిఎస్లో విచారణకు హాజరయ్యారు. టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ను పోలీసులు ఇప్పటికే విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ నడి తెలుసుకుని. భాస్కర్, చెప్పండి, బెట్టింగ్ యాప్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు హీరోయిన్లు పిఎస్ ఎదుట హాజరయ్యారు? పోలీసులు వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వడం జరిగింది? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఇప్పటికే రీతు చౌదరితో పాటు విష్ణుప్రియ ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. ఇక ఇది పంజాగుట్టలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి విష్ణుప్రియ, సాయి భయ్య, నటి శ్యామల పైనతో పాటు ఇటు మరొక ముగ్గురు మేల్ యాంకర్స్ పైన కూడా కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మియాపూర్ లో మరొక కొత్త కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో టాలీవుడ్, బాలీవుడ్ నటులపై ఈ కేసు నమోదైంది. నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలతో పాటు హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతులపై కేసు నమోదు చేశారు. ఇక అనన్య నాగవల్లి, సిరి, హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావనిలపై కూడా కేసు నమోదైంది. నేహా పతన్, పాండు, పద్మావతి, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్ లపై కూడా కేసు నమోదైంది. ఇప్పటికే విష్ణుప్రియ, సాయి భయ్యా సన్ని, నటి శ్యామలపై పంజాగుట్టలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరికొంతమందిని కూడా విచారించేటువంటి నేపథ్యంలో ఇటు మియాపూర్ లో వచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారు. టేస్టీ తేజ, బండారు శేష, సుకృతి, రీతు చౌదరిపై కూడా కేసు నమోదైంది. మొత్తం వ్యవహారంలో ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి టాలీవుడ్, బాలీవుడ్ కు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా గత కొన్ని రోజులుగా కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్టుగా చెప్పారు. వారందరికీ కూడా పూర్తిగా వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేశారు. విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఇటు విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి చట్ట ప్రకారం నిర్వహిస్తున్నటువంటి స్కిల్ బెస్ట్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేశారని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. తన టీం దీనిపైన క్లారిటీ ఇచ్చింది. తనకు చట్టం పైన గౌరవం ఉంది. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా కూడా, ఏ కంపెనీ ప్రచార కార్యకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ కంపెనీకి లేదా ఆ ప్రొడక్ట్ చట్టపరమైనటువంటి అనుమతి ఉంటేనే అది నిజమైనటువంటిది లీగల్ గా క్లారిటీ వస్తేనే విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్నటువంటి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తారు. రమ్మీ స్కిల్ బెస్ట్ గేమ్ అనే గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే దాంట్లో ఆయన ఎక్కడా కూడా యాడ్ చేయలేదు. మొత్తం ఇదంతా కూడా గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు ఆయన ఒక యాడ్ చేశారు. ఆ తర్వాత ఎక్కడ ఇల్లీగల్ గా ఆయన వ్యవహరించినటువంటి లేదు, ప్రాపర్ గా చట్ట ప్రకారం చేసుకుంటూ వచ్చారని చెప్పారు. అయితే మరి పోలీసుల విచారణకు విజయ్ దేవరకొండ హాజరవుతారా లేదా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు రానాతో పాటు ఇతర వాళ్ళందరికీ కూడా రేపు లేదా ఎల్లుండి నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉన్నటువంటిది మియాపూర్ పోలీసులు చెప్తున్నారు. విచారణకు హాజరైన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎందుకు ప్రమోట్ చేశారు, వాళ్ళకి డబ్బులు ఎంత ఇచ్చారు, దీనికి సంబంధించి యాడ్ చేయడానికి వాళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఈ యాప్ లో ఇండియాలో నిర్వహిస్తుంది ఎవరి బేసిస్ మీద వాళ్ళు ఈ యాప్ లో యాడ్ చేశారు, దాని ద్వారా వీళ్ళు ఎంత ఇన్కమ్ సంపాదించారు అనేటువంటిది పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా గత 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి సినిమా తారలకు ఈ విధిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం యాప్లకు సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.